ఓన్లీ యూ శ్రవ్య, నథింగ్ ఎల్స్. ఓన్లీ పింక్. ఇగో పింక్, ఓన్లీ పింక్. బ్లూ వచ్చిందనుకో ఇట్లా తిప్పేసుకుంటా, రెడ్ వచ్చిందనుకో ఇట్లా తిప్పేసుకుంటా. నాకేదొద్దు శ్రవ్య, పింక్ పింక్ పింక్, ఓన్లీ పింక్. నా లైఫ్ అంతా పింక్ అయిపోవాలి. ఐ వాంట్ మోర్ పింక్. ఎస్ పింక్, మోర్ పింక్. ఎంతసేపు డోర్ తీయడానికి? దా, ఎదవని కొట్టావు కదా. ఏంటిది చెత్త? ఆ దరిద్రుడిని బాగా కొట్టావు. వాడు మళ్ళీ నా వెరీ గుడ్, కానీ వాడు ఇంకా నాకు ఒక్క రూపాయి ఇవ్వడు. వెరీ బ్యాడ్. దా దా, లేట్ అవుతుంది. ఇదిగో బ్యాగ్. దా పద రిషి. 2 daysలో ఎగ్జామ్ ఫీజు 10,000. వెరీ బ్యాడ్. కానీ ఇవాళ ఒక అగర్వాల్ కమ్యూనిటీలో కొరియోగ్రఫీ అసైన్మెంట్ వచ్చింది. దేనికి? సంగీత్కి 8,000 ఇస్తారంట. వెరీ గుడ్. కానీ ఇంట్లో రిషి ఒక్కడే ఉంటాడు. వెరీ బ్యాడ్. అయినా వాడిని చూసుకోవడానికి స్కూల్కి తీసుకెళ్ళడానికి ఉన్నావు కదా. నాకు నీ మీద నమ్మకం ఉంది. సాయంత్రం కల్లా వచ్చేస్తా. రిషి, సోషల్ ఎగ్జామ్ ఉంది, హోంవర్క్ చేసుకో. అంకల్ ఎక్కువ సతాయించుకో. బాయ్. చూసుకోవటం రాదు, పిల్లల్ని ఎడికెళ్ళి చూసుకుంటా. ఆగండి. ఓ హలో. పిల్లలందరి ముందు కొట్టాడు మ్యామ్ నన్ను. పిల్లలందరి ముందు కొట్టకపోతే నీ ఇంటికి తీసుకుపోయి నీ పిల్ల ముందు కొట్టమంటారా? ఆ పిల్ల ఎందుకు వచ్చింది? సైకో గాని లెక్క పిల్లలను కొడతావేంద్రా నువ్వు? హోంవర్క్ చేయలేదని కొట్టా నేను. హోంవర్క్ చేయకపోతే కొడతారా? హోంవర్క్ చేయలేదు కాబట్టి కొడతా నేను. స్పెషల్ గా చెప్పించుకున్నా మ్యామ్ కేన్ స్టిక్. దాంతో నన్ను కొడతారా మ్యామ్? స్పెషల్ కేన్ స్టిక్ తో పిల్లలను కొడతారా మ్యామ్? టీచర్లను కొడతారా మ్యామ్? ఎక్కడైనా పిల్లలను కొడతారా మ్యామ్? చెప్పండి మ్యామ్. పిల్లలు ఏడవాలి అట్లా కొడితే సిగ్గు లేకుండా నువ్వు ఏడుస్తున్నావు చూడు. రిషి, మీ ఫాదరా? కాదు మ్యామ్. మరి ఫ్యామిలీయా? కాదు మ్యామ్. అవును మ్యామ్, ఫ్యామిలీయే. ఇప్పుడు ఫ్యామిలీయో కాదో తెలుసుకుని ఏం చేస్తారట? ఇలాంటి రౌడీ షీటర్స్, బస్తీ నుంచి వచ్చిన క్రిమినల్స్, రాస్కెల్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కిడ్స్ ని మేము ఎంకరేజ్ చేయము. రిషిని ఇప్పుడే సస్పెండ్ చేస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. వీడికి ఎందుకు ఇచ్చావు మమ్మీ? బ్రాండ్ ఉండాలరా. ఫస్ట్ కాల్చన్నా. కూచిపూడి వచ్చిందిరా. మేడం ఏమైంది మేడం? ఏమైంది మేడం? వాడు నన్ను హెరాస్ చేస్తున్నాడు. వెళ్ళి కొట్టండి. బట్టలు ఇప్పి కొడదాం. బట్టలు ఇప్పే కొట్టాలి. బట్టలు ఆల్రెడీ ఇప్పేసే ఉన్నాయి, జస్ట్ కొడితే సరిపోతుంది. వెళ్ళిపోయిందా? ఇట్లా పరిగెడితే ఎవరు పడతారు సార్? ఒక బెలూన్ ఇచ్చి చూడండి సార్, దెబ్బకి సెట్ అయిపోతుంది. నిజం సార్.